ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకటే చర్చ జరుగుతుంది. గంగమ్మది లాకప్ డెత్తా? లేకపోతే అనారోగ్యంతో మృతి చెందిందా? ఇంకేమైనా అటువంటి కారణాలు ఉన్నాయని. అయితే ఈ కోణంలో ఆర్‌టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా ఎప్పుడైతే గంగమ్మ మరణించిన రోజు నుంచి ఈ ఘటన జరిగిన సందర్భం నుంచి అటు దర్గప్ప కుటుంబాన్ని కలిసింది. ఇటు గంగమ్మ కుటుంబాన్ని కలిసేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చేసింది. అయితే ఈరోజు మనం ఆదూరు కౌతాల మండలం బదినేహాల్‌లో ఉన్నాం. ఈ గ్రామంలో ఏం జరిగింది? ఆ రోజు జరుగుతున్నటువంటి అంశం ఏంటి? గంగమ్మ తప్పు చేసిందని చెప్పి సిట్టు ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళింది అనేది చెప్పడానికి ఎక్స్‌క్లూజివ్‌గా ఆర్‌టీవీ మీకు అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక చూద్దాం. చెప్పండమ్మా, మీరు ఏమైతారు గంగమ్మకు? మరిది సార్. మరి ఆహ్, గంగమ్మగా తీసుకోవడానికి పోలీసులు ఎప్పుడొచ్చారు? ఏం నాకు తెలుసు సార్. మేము ఉండలేదు సార్. ఊరికి పోయింటిమి. ఎక్కడెళ్లరు? మేము రాత్రి ఊరికి పోయింటిమి సార్. హ్మ్. అంతే సార్. మాకు తెలుసు సార్. ఏమైతారు గంగమ్మ ఏమైతారు మీకు? వదినే సార్. వదినైతారు. ఏం జరిగిందనుకుంటున్నారు? మాకైతే ఏం తెలుసు సార్ దాని గురించి. హ్మ్. అంతే సార్. బయట వింటున్నాం గదా! ఏదో వివాహేతర సంబంధం ఉంది, కొట్టి చంపారు, మీ పిల్లల్ని ఇదంతా మీరు 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 మీరేమనుకుంటున్నారు? మాకు ఏం తెలుసు సార్. హ్మ్. మాకు ఏం అనుకోలేము సార్. ఏం తెలియదు మాకు. హ్మ్. అంతే సార్. పోనీ ఏం జరిగిందనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు మీ స్వయంగా? మాకు ఏం తెలుసు సార్. ఇంకా హ్మ్. మాకేం అనుకుని ఉన్నాం సార్. మాకేం తెలుసు సార్. ఇంకా పోలీసులు ఎప్పుడొచ్చారు ఇక్కడికి? ఏమైనా ఐడియా ఉందా మీకు? మాకు తెలుసు సార్. తెలియదు. రైట్. మనతో మాట్లాడడానికి గంగమ్మ అత్త ఉన్నారు. చెప్పమ్మా, మీకు గంగమ్మ ఏమైతారు? కోళ్ళైతది సార్. వాళ్ళైతారు. హ్మ్. ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది సార్? మాకేమి తెలీదప్పా. ఆయమ్మ అక్కడ, ఇక్కడ. ఆయమ్మకి మాకే నోటి మాట లేదు. మా ఇంటి దగ్గరికే పోము. హ్మ్. దవ్వు మన ఇంటికి, ఆయమ్మ ఇంటికి చాలా దవ్వు. హ్మ్. ఏమో జరిగేదినో ఏం లేదు. పోలీసులు వచ్చి తోలుకుపోయారంట అనే మాట ఒకటి వినేం సార్. అంతే ఇతర ఆయమ్మ టౌన్కి పోతే కూడా పోలేదు. మా కోడేండ్లు లేదు, నాన్న లేదు, నా కొడుకులు లేదు, ఊరు పోలేదు హ్మ్. వాళ్ళు అన్న చెల్లెలి అక్క తమ్ముడు పోయింటారు సార్. ఆ పిల్లలకే కొత్త అన్ని మాకేమేం తెలీదు. అక్కడ జరిగిండేది ఇంతే సార్. అంటే ఎందుకు తీసుకుపోయినారంట పోలీసులు? అంత ఊరికే తీసుకుపోయినారన్నారు గదా! ఎందుకు తీసుకుపోయినారు ఏమన్నా చెప్పారా? ఏం ఆయమ్మ అక్కడ ఇప్పుడు మీరు చెప్తారు కదా సారు. పిల్లగాడు చనిపోయాడని పోయింది అనేది ఒకటే తెలుసు మాకు. హ్మ్. అదొకటే తెలుసు. ఆయమ్మ సంగీతం మాకేమి తెలియదు. మీ మనవడు వీరేంద్ర ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఎప్పుడు తప్పిపోయాడు? వాడిప్పుడు ఏడాది దగ్గర సారు. హ్మ్. ఏడాది. వాడు అస్సలు మాత్రం నోటి మాటలేదు సార్. ఏం చెప్పదు మీకు చెప్పేది. హ్మ్. ఏం చెప్పాలి? ఆయమ్మ నా కొడుకు పెద్ద కొడుకు చనిపోయినప్పటి నుండి ఆయమ్మ మాతో నోటి మాట లేదు, కొన్ని చూపు లేదు. ఆయమ్మ ఇంటికి మామ లేదు, మా ఇంటికి ఆయమ్మ లేదు సార్. మీ పెద్ద కొడుకుకి ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయి చచ్చిపోయా సార్. అంటే ఎందుకు మీకు మీకు మాటలు లేవు అత్తాకోడలకి? ఏమో ఆయమ్మ బుద్ధి అట్లా మాత్రం మాట్లాడుతుండలేదు. హ్మ్. ఉమ్. బంగారం లాంటి మనవడు గదా! కనిపించకుండా పోయాడు గదా! మరి నీకు ఇబ్బేమనిపించలా? అయ్యో పుడికిరి సార్. దొరకలే. హ్మ్. దొరకలే. హ్మ్. సుమారు నెల వరకు పుడికిరి. యాడ దొరకలే. కాలువ లాస్ట్ బారడ వరకు పోయి వచ్చారు, దొరకలే. హ్మ్. ఇంకేం చేయాలి? ఊక ఇంట్లో కూర్చుంటాం. ఇంకేం చేస్తాం సార్? ఇంకంతే. హ్మ్. ఇంతే సంగతులు కానీ మాకేమేం తెలీదు. మరి కొడుకు కనిపించడం లేదని మీ కోడలు పోలీసులకి చెప్పింది గదా! ఎన్నేళ్ల క్రితం చెప్పింది? ఆయమ్మ ఎప్పుడు పెట్టినో, ఎప్పుడు పోయినో, యాటికి పోయి వచ్చానో పెట్టేదినో మాకు అస్సలు తెలుస్తారు. హ్మ్. ఆ బిడ్డకి, ఆ కొడుక్కి, ఆయమ్మకే గుర్తు. మాకేమేమి చెప్పలేదు ఆయమ్మ. హ్మ్. ఉహు. అస్సలు చెప్పలేదు ఆయమ్మ. హ్మ్. మాతో నోటి మాటలేదు. ఒకసారిగా పోలీసులొచ్చారు గదా! ఇట్లా మీ కోడల్ని తీసుకుపోయినారు గదా! ఆ అప్పుడు రోజు ఏమనిపించిందమ్మా? మాకేమనిపించలేదప్ప. ఆ! మాకేమేమనిపించలేదు. పిల్లగాడు పోయిన దానికి ఎక్కడ ఉండడానికి అడగనికి వచ్చారేమో అంతే అనుకుంటాం సార్. హ్మ్. ఇట్లా జరిగేది మాకు తెలియదప్ప. హ్మ్. నా కొడుకులు బాగాలేదు, నాన్న బాగాలేదు, నా కోడేండ్లు బాగాలేదు, ఎవరు బాగాలేదు. హ్మ్. వాళ్ళే తెలియ పిల్ల పోయారే వచ్చారు. వాళ్ళకే గొత్తని మాకేమి తెలియదు. హ్మ్. మా కాయమకి ఏం జరిగిండేది కూడా తెలీదు. గంగమ్మకి ఏమయ్యి చనిపోయిందంటే ఏమైనా తెలుసా? మాకు తెలియదు సార్. మాకు తెలియదు. ఆ పిల్లలకే గొత్తన్ని. హ్మ్. అక్క తమ్మునికే తెలుసు కానీ పోయలేము సారు. పోలీస్ టౌన్ ఎట్లా చూసలేము. హ్మ్. ఎవరు వాళ్ళ ఇంతే సంగతి. ఇంకేమి లేదప్ప. మాకే కూడా నిలబడుకున్నట్లు మాకయ్యేది. ఎవరికంటే సమాధానం చెప్పాలి. పోయింటే కదా, చూసింటే కదా చెప్పేది. ఆయన పొడగొట్టు మామే పోయలేము. మాకేం తెలుసు సారు. మాకేమేం తెలియదు ఆయమ్మది. అంటే గంగమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు చూసి పోయారు మీరు? లేదు సార్. హ్మ్. పోయలేము. హ్మ్. మేము ఊరు పోయలేము. హ్మ్.
తెలుసా హాస్పిటల్ ఉందన్న విషయం తెలుసా? బిడ్డ పోయింది సార్. ఆ బిడ్డ ఎక్కడ పోయిందో ఏమో మాకు తెలీదు. ఇప్పుడు ఏడ దాబెట్టుకునేదో మీకు ఎదుబడి వాళ్ళకి అక్క తమ్మునికే తెలుసు. మాకు అస్సలు తెలియదు సార్. ఉమ్. మాకు అస్సలు అయ్యమ్మది ఏమేమి నా కొడుకులకి తెలీదు, నా కోడేళ్ళకి తెలీదు. అంటే మాకు ఎదబడి పోయిందా, పోలీసులకు ఎదబడి పోయిందా? ఏమి ఎట్లా పోయేది మాకు ఏం గుర్తు సార్. మా ఇంట్లోనే ఆయమ్మ ఆడ. ఉమ్, ఆయమ్మ ఇల్లు మన ఇల్లు చాలా దవ్వు. ఉమ్, మేము పో మటుకి ఆయమ్మ మా ఇంటికి రాదు. ఉమ్, మాకు చెప్పలే ఒక్కనాడు కూడా ఇట్లా జరిగేదని. ఉమ్. మా పిల్లోడు పోయాడంటే నెల వరకు పురుగుడి నేడు లాస్ట్ బారడు వాడికి పుడికి వచ్చి పిల్లోడు దొరకలేదు. నీ కోడలు ఏమై చనిపోయింది అనుకుంటున్నావు? నన్ను ఏమనుకోలేదు సార్. నాకు ఏమేం తెలియదు అది దాంట్లో. ఆ. టౌన్లో అది ఏమేమేం తెలియదు. మాకు మొదలు పెద్దలు మాకు ఏం పోతుంది సార్. ఆ. వాళ్ళు ఏం చెప్పారు ఏం లేదు, ఎట్లా చనిపోయినా ఏం కథ ఉమ్. మాకు అస్సలు తెలీదు. అక్కడ నుంచి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చి ఏమని చెప్పారు? ఏమని చెప్పారప్ప నాకు తెలియదు. ఆ పిల్లలకే గుర్తు. నాన్న ముసిలిది నాకు ఎవరు చెప్తారు సారు. ఉమ్. నాకు ఎవరు నీ చెప్తారు. కొడుకులు కోడళ్ళు ఉన్నారు కదా. నా కొడుకులు కోడండి పోయారు. నా పిల్లలకు గుర్తుంటుంది. నా ఈడే అందరు ఈడే ఉండాం సార్. ఉమ్. ఇక్కడే ఉండాం. మాకు అస్సలు తెలియదు అంటాను కదా సార్. ఉమ్. అంటే పోలీసులు ఆ రోజు ఎంతమంది వచ్చింటారు? ఎంతమంది వచ్చారప్ప. ఉమ్. ఎంతమంది వచ్చి ఉంటారు. నన్ను ఇంటికి ఎనుసుకుందాను సార్. నాకేం గుర్తు. అంతా జరిగింది కదా, నీకేం కావాలి? ఏం కావాలా సార్? ఏమో మా పిల్లలు కొట్టి యాదాన్ని చెయ్యండి సార్. దిక్కులేక నేను పిల్లలు అయ్యారా చెల్లిపోయారు తండ్రి మరి యాదాన్ని ఆధారం చేయండి అంటే అడుగుతాం సార్ వాళ్ళని. అంటే అంతే. ఇంత పెద్ద నిందపడింది కదా, ఎట్లా చేసినంట ఇట్లా చేసినంట నీ కోడలని ఊరంతా పక్క ఊరంతా అనుకుంటున్నారు కదా, కానీ ఇది నిజమంటావా? లేదు సార్. ఎవరు మా ఊర్లో ఎవరు అనలేరప్ప. ఆడవాళ్ళు అనలేరు, మగవాళ్ళు అనలేరు సార్. ఎవరు అనలేరు అనకూడదు ఉమ్. అబద్ధాలు. మరి బయట ఈ మాట ఎందుకు వచ్చింది కదా? ఏమంతండ్రి మాకు తెలియదు. ఉమ్. మాకు అస్సలు ఆ మాట తెలియదు. బిడ్డకి కొడుకే తెలుసు. ఉమ్. ఆయమ్మ ఇప్పుడు మీరు ఇల్లు చూపమంటే చూపుతున్నాం. ఆయమ్మ ఇల్లు ఆడదా, మన ఇల్లు ఆడదా? చూడరంత ఆయమ్మ. ఆయమ్మతో పోయి మా అమ్మ వాళ్ళు ఇంకోరు అంటే చేయని. మీ కొడుకు చనిపోయిన తర్వాత కోడలు ఏం పని చేసేది? ఏం పని ఇట్లా అడవిలో పని ఉమ్. సేద్యం పని చేసుకొని బతికేవాళ్ళు అంతే సార్. ఎన్ని ఎకరాలు ఉందావా? ఎన్ని ఎకరాలప్ప? ఎకరె ఉండాలి. ఉమ్. ఎకరే ఎకరే. ఉమ్. మామ అనేక బడవలు సార్ మామ తెచ్చుకొని తినేవాళ్ళు. ఉమ్. మాకు ఆయమ్మ సమాచారమే గుర్తులేదు. పోనీ ఇప్పుడు చంద్రబాబుకి ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? నన్ను ఏం చెప్పను సార్. నన్ను ఏం చెప్తాను అయిపోయిన కథ. ఉమ్. నాది ఇప్పుడు ఇంట్లో రేపు ఇంట్లో నన్ను ఏమన్నా తెలిసేది నాడు నన్ను చెప్పుదు నా సార్ వాళ్ళకి చంద్రబాబుకి. ఉమ్. నాకేం తెలిసేస్తారు. నన్ను పోయాను ఆడు చూసాను. ఉమ్. నా కోడేండ్లు బాగాలేదు, నా కొడుకులు బాగాలేదు, నాను బాగాలేదు. వాళ్ళే అక్క తమ్ముడు పోయి ఏం చెప్తారో ఏం కథ వాళ్ళ నోటి దారా వెనుకండి అప్ప. ఆ రోజు శ్మశానంలో ఏం జరిగింది మొత్తం తీసుకొచ్చారు కదా ఏం జరగలేదు. ఊక గుంత తోడి పెడితే వచ్చింది. అంటే అట్టెట్లు పెడతారు మామూలుగా, ఎవరైనా పోతే అందరికి పిలుచుకుంటారు కదా, అయినోళ్ళు వచ్చింది. పోయినోళ్ళు కావాల్సిన వాళ్ళు అందరికి చెప్పారా? ఎవరికి చెప్పలేము. ఉమ్. ఎవరికి తెలియదు. అంటే మీరే మీ ఇంట్లో చేశారా, ఎవరికైనా పిలిపించారు? ఏమో ఇట్లా కులస్తులు గుంత తోడ్రి ఉమ్. మా పోయి ఆటికి అట్లా వచ్చేసాము. ఆడే పూనిసి వచ్చాం సార్ అంతే. ఆ రోజు పోలీసులు ఉన్నారా? ఉండారు. ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉండరు. నన్ను ఏంటికి వెళ్తున్నా సార్ ముసిలి దాన్ని. నాకేం పోతుంది. నాకు ఈ కొన్ను కాండరాదు. ఆ. సరే ఎంతమంది అంటే ఏడుస్తుంది. ఇప్పుడు ఇక ఈ మకాలు కాండరావు నాకు. ఉమ్. నన్ను ఎవరినంటే గుర్తుపడదు. అంటే బాగా ఎక్కువ మంది వచ్చారా పోలీసులు? ఏమో సార్ నాకు తెలియదు. ఊరికి నన్ను పట్టుకొని వచ్చారు. ఉమ్. నాకు చెరువు నడికి చేత కదా. ఈడే ఇప్పుడుగా కూర్చుని పడి ఇంటి చూడు. కనీసం మొగమన్న చూసేవా మీ గంగమ్మ? నన్ను చూడలేదప్ప. నన్ను చూడలేదు తండ్రి. మాకు ఎట్లా ఉండదో చూడలేదు. మొత్తంగా చూసుకుంటే గంగమ్మ పరిస్థితి చాలా, అంటే కొడుకు చనిపోయిన తర్వాత చాలా దూరంగా ఉండిపోయింది. కుటుంబానికి కూడా దగ్గరకు వచ్చేది కాదు. చాలా తన బతుకు తను బతికేది. కానీ ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. మరి ఒక్కసారిగా పోలీసులు వచ్చి తీసుకుపోయారని చెప్తున్నారు. అసలు గ్రామంలో కూడా ఏమనుకుంటున్నారు, ఆ రోజు జరిగినటువంటి అంశం ఏందనేటువంటి మాట కొంతమంది స్థానికులు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇట్లా చనిపోయింది అంటున్నాను. అదే మాట ఆ. అంతే అండి. ఎలా చనిపోయిందని ఏదన్నారు? అదే ఇంట్లో సార్ నేను. ఉమ్. మేము బెంగళూరులో ఉంటాం ఇప్పుడు. ఎప్పుడు విన్నావు ఈ మాట? ఇప్పుడు 20 రోజుల కింద తిన్నాం సార్. ఏమని? ఇదే ఇట్లా చనిపోయింది అంటున్నాను. అప్పుడు వీరేంద్ర ఉన్నాడు కదా, వీరేంద్ర నీకు ఏమన్నా ఫ్రెండ్ అవుతాడా? లేదు సార్. లేదా? లేదు. మేము దవ్వు అక్కడ ఉండేది. మనం చూస్తున్నాము, కనీసం స్థానికంగా మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తెలియనని చెప్పేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరికొంతమందితో ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. వారి పరిస్థితి అంటే స్థానికులు ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశం మీద కూడా చూద్దాం. పెద్ద ఈ మొన్న జరిగింది కదా విషయము తెలుసా? తెలియదు, మేము ఊర్లో ఉండలేదు అప్పుడు.
కర్నూలుకి వెళ్ళింటి మేము. కర్నూలుకి వెళ్ళి. ఏం జరిగిందంట ఊరు వెళ్ళి ఊరు విషయం? మొన్న వచ్చినాం పండగకి వచ్చినాం పీర్ల పండగకి. ఆ. వెళ్ళి మేము ఊర్లో ఉన్నాం ఇక్కడ. ఆ. ఊర్లో ఉన్నాం మేము. సరే ఊర్లో లేరు, ఊరు బయట ఉన్నారు, పండగకి వచ్చారు. ఈ ఊర్లో పెద్దగా ఇది టీవీలో దీంట్లో అంత వస్తుంది కదా, ఏమన్నా ఏమనిపిస్తుంది? తెలియదు, మ్యాటర్ తెలియదు మాకు అసలు అది ఉమ్. ఏం జరిగిందో మ్యాటర్ తెలియదు. మేము కర్నూలులో ఉంటాం, ఇక్కడ ఉన్నాము, ఉమ్. పీర్ల పండగకి వచ్చినాము. అంటే మామూలుగా ఏదో ఊర్లో ఎవరైనా చనిపోతే కూడా ఏమైందిరా అని అడుగుతాం కదా, అట్లా ఏమన్నా తెలుసా? తెలియదు తెలియదు. ఎందుకు ఎవరు మాట్లాడలేకపోతున్నారు? తెలియదు సార్, మనకి దాని గురించి ఏమన్నదో తెలియదు. ఉమ్. మనం ఇక్కడ ఊర్లో ఉన్నాము, మనం కర్నూలులో ఉంటాము, ఉమ్. ఇక్కడ ఉన్నాం మనం. అంటే ఏమైనా భయపెట్టారా పోలీసులు? తెలుసు సార్, మనకెట్లా తెలుసు అది? తెలుసు అంటే మాట్లాడితే ఎవరైనా వస్తారన్నా? తెలియదు మనకు అట్లా విషయాలు తెలియదు సార్. తెలియదు మొత్తానికైతే ఏం తెలియదు. పోనీ వీరేంద్ర మిస్ అయ్యాడని విషయం తెలుసా? తెలుసు సార్, అది ఒకటి తెలుసు. మిస్ ఏమైందంట? ఏమైనా తెలుసు సార్, ఒక సెల్ గడిచినారు పూట. ఆ. అది ఈరేంద్ర ఎక్కడ లేడన్న అంతటి చూసినాం అంతే. మనకి అంటే తెలియదు. ఎన్ని రోజులకి ఇస్తాం సెల్లకి వదిలేరు? 5 రోజులకి వదిలినాడు, కలిసిపోయినాడని. అంటే 2024 అప్పుడా? ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది పిల్లోళ్ళాక. ఆ. అంతే తెలుసు మనకి. అంతే తెలుసు. పోనీ ఏదో ఊర్లో పాత పెట్టారు, చంపేశారు. తెలుసు సార్, మనకి అవన్నీ తెలియదు. ఆ. అవన్నీ అంటే మ్యాటర్ తెలియదు. మనం పోనీ ఏం ఇక్కడ తెలుసు చెప్పు? ఏం తెలియదు దాని గురించి, మనకి మ్యాటర్ తెలియదు అసలు. మరి కొంతమందితో మాట్లాడదాం, ఏమనుకుంటున్నారు అనే అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. స్థానికంగా కొంతమంది మహిళలు ఉన్నారు. పెద్దమ్మ, తెలుసా గంగమ్మ మీకు? లేదు సార్, మా ఉండలేదు. అక్కడ ఆలుగుకి పోయింటాం మేము, నా బిడ్డ దగ్గరికి పోయింటాం మేము. మా ఉండలేము సార్, సరే, ఏమై చనిపోయిందంట? మాకు తెలియదు సార్. ఆ. మా అక్కడ ఆలుగుకి నా బిడ్డ దగ్గరికి బాగలేకుంటే అక్కడ హాస్పిటల్ చూపు మా అక్కడే ఉంటుంది. పోనీ చనిపోయిన విషయం కూడా తెలుసా? లేదు, మొన్న వచ్చి 3 రోజులు 4 రోజులే వచ్చినాను అంతే. ఆ. అంతే, ఇంకేం లేదు. వచ్చినాక ఏం విన్నావు? మేము ఎందుకు తింటాము, ఆ. మాకేం తెలీదు, మా ఇండ్లేము. భయమా? భయం లేదు సార్ నాకే, ఆ. మాకేం భయమా? ఆ. మాకేం భయం లేదు సార్. ఉం. మా ఉంటే కదా సార్ చూసేకి. ఉం. మా ఆమె అక్కడ మా బిడ్డ దగ్గరికి పోయింటమే. ఏదో కింద పడి చనిపోయిందంట కదా, మొత్తం వాళ్ళ మా కూతురు కూడా అమ్మను మాకమే చూసిలేము, ఆ అమ్మను చూసిలేము. అమ్మ ఆ. పోనీ ఊర్లో ఉంటుందా ఆమె ఎప్పుడన్నా? లేదు సార్. ఆ. మా నువ్వు కాదు, గంగమ్మ ఉంటుందా ఈ ఊర్లో? ఉంటుందా? మాకు తెలియదు సార్, మా అక్కడే వాళ్ళ దగ్గరే ఉండేది. ఉం. నాకు ఎవరు లేరు, ఉం. నన్ను ఒకటే ముసిలేదు ఉండేది ఇంటి దగ్గర. ఉం. ఉం. పోనీ పోలీసులు చాలా మంది వచ్చారంట కదా, ఏం తెలుసు? చూసిలేం, రానని చెప్తాను కదా. విన్నావా? నన్ను ఇన్ లేని వాడినే ఆ. చూసిలేను. ఊరికే ఏంటి అబద్ధాలు చెప్తాం మామ. అవును. మా అక్కడ మా వాళ్ళ దగ్గర అక్కడ ఉండము కదా, బిడ్డ కూడా మా అక్కడ వాళ్ళ దగ్గర పోతాం. ఉం. ఆడే ఉండేది నేను. ఏదో ఊర్లో ఇట్లా జరిగిందంట, ఎవరు కొట్టి చంపారంట. లేదు లేదు సార్, నాకు తెలియదు అది. ఆ. 3 రోజులే నన్ను వచ్చి అంతే. ఆ. మాకు తెలియదు అక్కడ, మీ ఊరు తెలియదు. ఎప్పుడు జరిగిందంట ఇది? ఎప్పుడు జరగదు, మేము చూసిలేము. ఆ. పోనీ విన్నావా? మా మింగలేదు సార్. ఆ. ఎక్కడ ఎవరిని అడిగినా ఎవరిని పలకరించినా ఒకటే మాట కనిపిస్తుంది, ఒకటే మాట వినిపిస్తుంది. మాకు తెలియదు, ఎక్కడ ఏం జరిగిందనేటువంటి అంశము రాదు, మేము అసలు ఊర్లో లేము అని చెప్పేటువంటి మాట అయితే వినిపిస్తుంది. కొన్ని కుటుంబ సభ్యులతో కూడా ఆ గంగమ్మ దూరంగా ఉంటుందనేటువంటి అంశం అయితే తెలుసు. అయితే మనవడు చనిపోయినటువంటి బాధ కొంత ఉందని చెప్పినటువంటి పరిస్థితి. మాకు కొంతమంది స్థానికులు పెద్ద మీ ఊర్లో ఏదో గంగమ్మ చనిపోయింది, చంపేశారు, ఇది నువ్వు విన్నారా మాట? మనకు తెలుదా? ఏం జరిగిందంట? ఏం తెలియదు, వీళ్ళకే తెలుసు. మనం ఏం జరిగింది కదా? ఏం మేము కొత్త మేడం సార్ ఉం. రమ్మండ్రి పోతిమి, ఉం. ఆడ చనిపోయేదండ్రి. ఉం. అది శ్రమ తీసినాక ఉం. ఇదే శ్రమ అండ్రి. శ్రమ అయినాక ఇదే అంతా చెక్ చేసిరి. చెక్ చేసిన తర్వాత మీరు ఎవరు మాల అంటే మామే సార్ అంత పెద్దలంటే ఉం. అప్పుడు వచ్చి నాకు ఆమె చనిపోయింది, పై మొన్న చేయండి అని చెప్పినారు. వచ్చి మొన్న చేసినాం అంతే. ఉం. అంటే మీకు సమాచారం ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు మనం చేశారు? వాళ్ళు అంతా చెకప్ చేసినాక తర్వాత ఉం. మనకు చెప్పినారు. వచ్చి 6 నుండి 2 అయింది సార్. ఉం. 2 వచ్చి 2 గంటలు అయితే 2 గంటల నుండి 5 గంటలు 6 గంటలకల్లా మొన్న చేసినామని. అంటే ఏమైందని చెప్పారు? ఏమని వాళ్ళు ఏమనేది చెప్పలేదు, చనిపోయేది అంతే అంటే చెప్పినారు అంతే. అంటే ఎవరు పోలీసులు వచ్చి తీసుకుపోయారంట, గుంటూరులో పోయి కొట్టారంట, ఇదంతా బయట ఎంత లాకప్లో వేసి చంపేశారంట అంటున్నారు. విన్నారన్నమాట? విన్నాం సార్, ఆ. వాళ్ళే తోలిపోయి కొట్టారట అని విన్నాము. ఉం. చనిపోయి అంటే తెచ్చి ఇక్కడ పూనిసినామని. ఉం. ఇక్కడ ఇంటికి కూడా రాలేదు, ఆడే పెద్ద ఆసుపత్రి దగ్గర తీసుకుపోయి ఉం. అక్కడ నుండి కర్నూలు నుండి వచ్చా. ఉం. వచ్చిన తర్వాత ఆడ తీసుకొని శ్రమ కట్టుకొని మొన్న చేసేది. అంటే ఎక్కడ చనిపోయిందంట, ఎక్కడ ప్రాణం పోయింది? వాళ్ళు ఎక్కడనే చెప్పలేదు సార్, ఆ. ఎక్కడని చెప్పలేదు. ఉం. అంబులెన్స్లో వేసుకొచ్చి ఉం.
ఆయన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మా మంత ఇటు నుండి పాడి తీసుకుపోతుంది. పాడి కడితే పాడి కట్టిన తర్వాత మొన్న చేసినాం. మన్ను చేసిన రోజు ఎవరెవరు ఉంటారు పెద్ద? అందరు దండుకుంటారు సార్. పోలీసులు దాదాపు ఒక 50 మంది దాకా ఉంటారు సార్. అది మా ఏమన్నా గొడవ జరుగుతుంది, మేమన్నా ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ లీడర్ అని ఏమన్నా గొడవలు జరుగుతాయని ఏమన్నా పోలీసులు వచ్చారా? మరి ఇదే గలాట అవుతుందని పోలీసులు వచ్చారు సార్. ఏంటి ఎవ- గలాట అవుతుంది అసలు? ఎవరు గలాట లేదు, ఏం లేదు సార్. ఉమ్. ఓకే మొన్న చేసి వీళ్ళు చేసాం సార్. ఏదో ఊర్లో కొడుకును కూడా చంపేసి పాత పెట్టింది, అది కూడా తీశారంటున్నారు. అంతవరకు మనకు తెలియదు సార్. అది ఉమ్. కొడుకును చంపేది అది చంపారని మనకు తెలియదు. ఉమ్. ఆమె చనిపోయేది అనే కేసు అనిందాం కానీ మేము వచ్చి మొన్న చేసినాము. ఉమ్. మీరు ఎవరంటే మేము ఇట్లా బెడ్ గ్రూప్ అని చెప్పినాము. ఉమ్. బెడ్ గ్రూప్ అంటే మమ్మల్ని ఒక నలుగురిని పోయిన తర్వాత ఉమ్. వాళ్ళు అన్నదమ్ముల దగ్గర సంతకాలు చేసుకుంటారు. మా బెడ్ గ్రూప్ అయిన తర్వాత మనం సంతకాలు చేసుకోలేదు. ఉమ్. వీళ్ళంతా రాసుకుంటారు. ఉమ్. వేరే వాళ్ళు మరి బెడ్ గ్రూప్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళని ఉమ్. వాళ్ళ దగ్గర సంతకాలు చేసుకుంటారు నలుగురి దగ్గర. అంటే సంతకాలు చేయించుకున్నారు కదా, చేయించుకునేటప్పుడు ఏమైనా చదివారా వాళ్ళు? అది చదివి వినిపించారా? మేము మొట్టమొదటిసారి ఎక్కడ చదువుతావు ఇప్పుడు మాకేం చదువు వస్తుందా? అవును. ఓకే అబ్బట్టి వస్తా అంటే వస్తాం సార్. అవును, నీకు చదువు రాదు, మనం ఏడన్నా ప్రాంసర్ నోట్ రాసుకుంటేనే ఏముంది కొద్ది చదప్ప అని చదివిన వాళ్ళు తిప్పించుకో అట్లా వినిపిస్తారు కదా, వినిపించలే? ఎనిపిలే సార్. పోలీసులు ఎవరు వినిపించలే? ఎనిపిలే సార్. ఎందుకోసం ఈ సంతకం పెడుతున్నా అడగలే? అడగలేదు సార్. మేము ఎందుకంటే అడగము. చనిపోయేదంటే మరి ఉమ్. సర్లే అని చనిపోతామని మొన్న చేసి నడంటాం సార్. ఉమ్. అంతే. ఇంతవరకు మాకేం అంతవరకు మొదలు ఏం తెలియదు. ఉమ్. ఇది చనిపోయేది అయినప్పుడు మా కొత్తలో ఆడ సుడిగాలను గుంత తీసి అంతా వాళ్ళు చేసి ఉమ్. మా పిల్లల డ్రెస్సులు అంతా కొలు తీసుకుంటారు. బెల్ట్ నూడం బెల్ట్ ఉమ్. మా పండుగ టువాల్ని అది తీసుకుంటారు. ఉమ్. అవి అమ్ముకులు అంతా అది తీసుకుంటారు. వాళ్ళంతా చెకప్ చేశారు సార్. ఉమ్. మేము అక్కడ పక్క సైడ్ ఉంటే మేము అంతా బెడ్ కూర్చోవాలి. అది తీసిన ఎముకలు చిన్నపిల్లలవి అంటున్నారు, లేకపోతే ఎంత పెద్ద మనకేం తెలుసా సార్? అది మనకేం తెలుసా? దాంట్లో మనకేం అనుభవం ఉంది సార్? అది మనకు తెలియదు. అది పోనీ ఆ రోజు పోలీసులు ఊర్లోకి వచ్చారు, చాలా ఎంతమంది వచ్చింటారు తీసుకోవడానికి? ఆమె తీసుకుపోయే రోజు 40 మంది అయినా కనీసం ఉంటారు సార్. వాళ్ళు మా 50 మంది 40 మంది అయినా ఉంటారు సార్ కంపల్సరీ. ఎందుకు గంగమ్మని తీసుకుపోతున్నామని అడగలేదా మీరు? మనం ఎవరు అడగలేదు సార్. ఆయమ్మని అసలు అడగలేదు. ఉమ్. ఎంతవరకు అంటే మొన్న చేసినాము అంతే కూర్చున్నాం సార్ అంతే. పోనీ ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు? అది ఏం మనకు అర్థం కాదు సార్. అది మొదలు మ్యాటర్ మనకేం తెలుస్తుంది? ఆయన చనిపోయేది అన్నాడు ఒకటే మేము పై సంతకం చేసి అంటే మేము సంతకం చేయలేదు. మా పేర్లు రాసుకున్నారు అంతే. బ్రెడ్ గ్రూప్ అని అంది. కానీ ఇప్పుడు బయట జరిగేటువంటి మాటల్లో నిజం ఉందంటారా? అది మొదలుది మనకి తెలియదు సార్ దాని సమస్య. తర్వాత తర్వాత కూడా మనకు తెలియదు. మనం ఏం ఊరికే అన్నం తినేది, శనికి పోయేది, కూలి పోయేది, తెచ్చుకునేది, తినేది. దాంట్లో ఏముంది సార్ మనకేం తెలియదు. మొత్తం చూసుకుంటే ఏ నోట్ అయినా మాకేం తెలియదు, ఎవరిని పలకరించినా ఏం జరిగిందనేటువంటి అంశం అయితే తెలియదు. గంగమ్మ మాత్రం మరణించింది. మరణించిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత మన్ను చేశాం తప్ప అక్కడ చదివి అంటే మనం వాంగ్మూలం అదే ఎందుకోసం చనిపోయారనేటువంటి బ్లడ్ రక్త సంబంధికులు కానీ లేకపోతే వీళ్ళతో చెప్పి వినిపించినటువంటి మాట అయితే లేదు అని చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే బద్నిహాల్లో గంగమ్మ యొక్క ఈ మరణం సస్పెన్షన్ కొనసాగుతుంది. ఒకవైపు లాకప్ డెత్ అని, మరోవైపు అనారోగ్యంతో చనిపోయింది అనేటువంటి అయితే ఇవాళ లక్ష్మిని గంగమ్మ కూతుర్ని లక్ష్మిని కూడా పలకరించేటువంటి ప్రయత్నం ఆర్టీవీ చేసింది. కానీ అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. భయపడి వెళ్ళిపోయారనేటువంటిది కూడా రక్త సంబంధికులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, బద్నిహాల్ నుండి.